శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ ప్రపంచానికి ఇచ్చిన అత్యంత పవిత్రమైన ఆజ్ఞలు భక్తులు సద్గతి చెందడానికి చూపించిన మార్గాల గురించి జవాంగుల నాగభూషణం గారు రచించిన కాలజ్ఞాన సహిత శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర అనే ప్రామాణిక గ్రంథంలోని 18వ పేజీలోని అత్యంత స్పష్టంగా లిఖించబడి ఉన్నాయి. స్వామివారు స్వయంగా భక్తులకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఏ ఏ మాసాలలో ఏ ఏ రోజులలో స్వామివారిని పూజిస్తే ముక్తి లభిస్తుంది, ఈ కాలజ్ఞానాన్ని చదవడం వల్ల వినడం వల్ల మానవాళికి ఎలాంటి అష్టసిద్ధులు ఐశ్వర్యాలు కలుగుతాయో ఈరోజు మనం ఆ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ ద్వారా యథాతథంగా లైన్ టు లైన్ చాలా లోతుగా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ గ్రంథంలోని 18వ పేజీలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ అనే శీర్షికతో స్వామివారు ఎల్లవారును తప్పక చదువ ప్రార్థితులు అని పేర్కొంటూ మానవాళికి అందరికీ ఒక పరమ పవిత్రమైన సందేశాన్ని ఇచ్చారు. అందులో కాయమనేడి గృహంబున జ్ఞానంబును దీపంబుచే నజ్ఞానంబును అంధకారంబును వదిలి మానదారులు పరిశుద్ధులైనప్పటి మహనీయులారా, ఎల్లరూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యాజ్ఞను శిరస వహించి స్వామి యజ్ఞానుసారము ప్రవర్తించి సద్గతి చెందురుగాక అని ఈ దాసుని ప్రార్థన అని వ్రాయబడింది. ఇక్కడ మనం ఈ లైన్ల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గమనించాలి. కాయము అంటే మన శరీరం. మన శరీరం అనే ఇల్లు లేదా గుడిలో జ్ఞానము అనే దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపం ద్వారా మన మనస్సులో పేరుకుపోయిన అజ్ఞానము అనే చీకట్లను పూర్తిగా తరిమి కొట్టాలి. అలా ఎవరైతే తమ అంతరాత్మను పరిశుద్ధం చేసుకుంటారో అటువంటి మహనీయులంతా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆజ్ఞలను తమ తలపై దాల్చి ఆయన చూపిన ధర్మ మార్గంలో నడుచుకుంటూ మోక్షాన్ని సాధించాలని గ్రంథకర్త ఇక్కడ భక్తులందరినీ ప్రార్థిస్తున్నారు. శ్రీ స్వామి యజ్ఞ ఏమనగా అంటూ స్వామివారు మన జీవితాలను ధన్యమునర్చుకోవడానికి ఒక అద్భుతమైన పద్య రూపంలో తన ఆజ్ఞను తెలియజేశారు. మాఘ కార్తీక వైశాఖ మాసములను మూల మొదలు శ్రావణ మంత్యమునకు శుక్రవారమున నట్టులే సోమవారమందు భక్తితో పూజించు వానికి ముక్తినిత్తు అని ఆ పద్యంలో స్పష్టంగా ఉంది. ఈ పద్యం యొక్క పూర్తి అంతరార్థాన్ని మనం వివరంగా తెలుసుకోవాలి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలుగా భావించే మాఘమాసము, కార్తీక మాసము మరియు వైశాఖ మాసములలో ఆయా నెలల ప్రారంభం నుండి అంటే మొదటి రోజు నుండి శ్రావణ నక్షత్రం లేదా ఆయా మాసాల అంత్య వరకు వచ్చే ప్రతి పవిత్రమైన శుక్రవారము నాడు, అదేవిధంగా సోమవారము నాడు ఎవరైతే పరమ నిష్ఠతో నిశ్చలమైన భక్తితో స్వామివారిని ధ్యానిస్తూ పూజిస్తారో అటువంటి భక్తులకు తానే స్వయంగా జన్మరహిత్యాన్ని అంటే ముక్తిని ప్రసాదిస్తారని సాక్షాత్తు ఆ బ్రహ్మంగారు ఇక్కడ ఆజ్ఞాపించి అభయమిస్తున్నారు. ఈ నిర్దేశిత మాసాల్లో వచ్చే శుక్ర సోమవారాల పూజలకు అంతటి దైవిక శక్తి ఉందని స్వామివారు మనకు తెలియజేస్తున్నారు. ఈ పుస్తకంలో దీని తరువాతి లైన్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ కాలజ్ఞానమును సంకల్పముతో చూచి చదివిన వారల్ శ్రీకంఠుని కరుణాయుగల లోకైక మహేశ్వర్య పదవి నొందుట నిజము అని వ్రాయబడింది. చదివిన వారికి సకల సౌఖ్యము సంపద లష్టసిద్ధులన్ కుదురుగా నుండు భోగముల గోరికలన్నీయు సిద్ధి పొందున పదునాంకమారు నన్వయము భావయుక్తంబుగా చద్ది పూజల వదలక జేసికున్న గుణవంతునకిచ్చిన విశ్వమంతయున్ అని ఎంతో అద్భుతంగా వివరించారు. దీని వెనుక ఉన్న గూఢార్థం ఏమిటంటే ఈ పరమ పవిత్రమైన కాలజ్ఞాన గ్రంథాన్ని ఏదో పైపైన చదవడం కాదు, మనసులో ఒక పవిత్రమైన సంకల్పమును ఉంచుకొని భక్తితో శ్రద్ధతో కల్లారా చూస్తూ చదివిన వారికి ఆ పరమశివుని మహా ఐశ్వర్య పదవులు వారికి దక్కుతాయి అనేది
అక్షర సత్యం. ఈ గ్రంథాన్ని పఠించే భక్తులకు జీవితంలో ఎలాంటి లోటు లేకుండా సకల సౌఖ్యాలు, సకల సంపదలు కలుగుతాయి. అనిమాది అష్టసిద్ధులు వారి ఇంట స్థిరంగా కుదురుకుంటాయి. వారు అనుభవించే భోగాలు, వారి మనస్సులో ఉండే ధార్మికమైన కోరికలన్నీ నిశ్చయంగా సిద్ధిస్తాయి. 14 లోకాలలో ఎక్కడైనా సరే ఈ జ్ఞానాన్ని అర్థవంతంగా, భావయుక్తంగా చదువుతూ నిత్య పూజలను అస్సలు వదలకుండా చేస్తూ దీనిని తిరిగి ఎవరైతే ఒక ఉత్తమ గుణవంతునికి బహుమతిగా అందిస్తారో వారికి ఈ సమస్త విశ్వాన్ని దానం చేసినంతటి మహాపుణ్యం లభిస్తుందని పుస్తకంలో వ్రాయబడింది. దీని తరువాత మరి ఒక యాజ్ఞవినుడి అంటూ స్వామివారు భక్తుల క్షేమం కోసం మరొక కంద పద్యాన్ని ప్రసాదించారు. చదివి పట్టాభిషేకంబు జరుపువారి పుణ్యమేమని చెప్పదు పరిపూర్ణమైన భుక్తి ముక్తియు జ్ఞాన సంపూర్ణ యశము గలిగి నాయందు నైక్యంబు గలుగు వినుడు అని ఆ పద్యంలో ఉంది. దీని అర్థాన్ని మనం ఎంతో శ్రద్ధగా ఆలకించాలి. ఎవరైతే ఈ కాలజ్ఞాన గ్రంథాన్ని భక్తితో పఠించి ఆ పవిత్ర గ్రంథానికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పట్టాభిషేకం జరిపిస్తారో అటువంటి భక్తులు మూటగట్టుకునే పుణ్యఫలం ఇంత అంత అని వర్ణించడానికి ఏ మానవుని వల్ల సాధ్యం కాదు. వారికి ఈ భూమిపై జీవించడానికి కావాల్సిన పూర్ణమైన ఆహారము, భోగభాగ్యాలు లభిస్తాయి. దాంతోపాటు మానవ జన్మకు పరమార్థమైన ముక్తి, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు లోకమంతటా ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీటన్నింటికి మించి ఆ భక్తుడు తన జీవిత చరమాంకంలో సాక్షాత్తు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలోనే లీనమైపోయే పరమ పవిత్రమైన ఐక్యాన్ని అంటే సాయుజ్య ముక్తిని పొందుతాడు. ఇట్లు స్వాముల వారు సెలవిచ్చియున్నారు. కావున భక్తులైన ఎల్లవారును మాఘ కార్తీక వైశాఖ మాసములందు నా కాలజ్ఞానమును మాసంతము వరకు పురాణంబు రీతిగా చదువుచు చెప్పుచుండు వారికిని వినువారికిని తప్పక సాయుజ్య పదవి చిక్కునని స్వాముల వారి ఆజ్ఞ. కావున నెల్లరును ఆ యాజ్ఞకు బదులయ్యుండి పరమ సౌఖ్యమును అనుభవింతురుగాకాయని ఈ దాసుని విజ్ఞాపన అని ఈ 18వ పేజీలో స్పష్టంగా ముగించారు. అంటే స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తులైన వారంతా ఈ పవిత్ర మాసాలలో కాలజ్ఞానాన్ని ఒక మహాపురాణంగా నిత్యం పారాయణం చేయాలి. అలా భక్తితో చదివే వారికి, ఇతరులకు దీనిని వివరించి చెప్పేవారికి, అలాగే ఎంతో శ్రద్ధగా ఆలకించే శ్రోతలకు కూడా ఎటువంటి సందేహం లేకుండా సాయుజ్య పదవి లభిస్తుంది. కాబట్టి మానవులంతా ఆ స్వామివారి దైవిక ఆజ్ఞకు బదులై నడుచుకుంటూ ఈ లోకంలోనూ ఆ పరలోకంలోనూ పరమ సౌఖ్యాన్ని అనుభవించాలని గ్రంథకర్త మనకు విజ్ఞప్తి చేస్తున్నారు. జవంగుల నాగభూషణం గారి సంపూర్ణ చరిత్ర గ్రంథంలోని 18వ పేజీలో ఉన్న పూర్తి కాలజ్ఞాన సత్యాలు మరియు వాటి నిగూఢ అర్థాలు ఇవి. మన గీతా నిత్య తెలుగు ఛానల్లో రాబోయే 19వ పేజీ మరియు తదుపరి పేజీల కాలజ్ఞాన రహస్యాలను కూడా ఇలాగే సంపూర్ణ వివరణతో తెలుసుకోవడానికి మన గీతా నిత్య తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.